सर कुछ सर कैमरा आने अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर। अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर। अमर रहे अमर रहे। जोहार डॉक्टर बी आर अम्बेडकर। जोहार डॉक्टर बी आर अम्बेडकर। जोहार डॉक्टर बी आर अम्बेडकर। वर्धिल्लाली అంబేద్కర్ ఆలోచన విధానం। అంబేద్కర్ ఆలోచన విధానం। అంబేద్కర్ ఆలోచన విధానం। లౌకికవాదం। ప్రజాస్వామ్యం। ప్రజాస్వామ్యం। గణతంత్రం। అంబేద్కర్। जोहार डॉक्टर बी आर अम्बेडकर। वर्धिल्लाली अंबेडकर आलोचना विधाనం। अंबेडकर आलोचना विधाనం। భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి। భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి। जोहार डॉक्टर बी आर अम्बेडकर। अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर। अमर रहे। తెలియదు కదా కూడా ఉన్నాయి సార్ కొంచెం 1 minute సార్ అటు కూడా ఉన్నాయి సార్ ఒక 1 minute సార్ అటు సమ సమాజ నిర్మాణ సారథులారా అంబేద్కర్ ఆశయాల సాధకులారా సమ సమాజ నిర్మాణ సారథులారా స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం। శామ్యూల్ ఆనంద్ కుమార్ గారిని ఎండి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల అలాగే వేదిక మీదకి ప్రొఫెసర్ సక్రాస గారిని ధ్యాన్ చంద్ గారిని అందరినీ సాధారణంగా అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం। తీసుకుంటా ఎవరికి వచ్చే షాట్ ఆడు తీసుకుంటాడు అదే అలాంటి మరి అది చెప్పేది ఆయన మాట్లాడుతున్నాడు కదా। హలో రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సెక్రటరీ శ్యామల మేడం గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు। అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణస్వామి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు। సోషల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ రఘురామ్ సార్ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు। అలాగే జాయింట్ సెక్రటరీ వీరాంజనేయులు గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు। ముఖ్య అతిథులు పుష్పమాలాలంకరణ నాకు బ్యాట్లో అర్పిస్తూ ముఖ్య అతిథులంతా వారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ చేస్తున్నారు।
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాష్ట్ర స్థాయిలో ఈరోజు మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మెసేజ్ బై శామ్యూల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ముఖ్య అతిథులు మన రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కె ప్రవీణ్ కుమార్ గారికి, మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి కె సునీత గారికి, నూతనంగా డైరెక్టర్గా ఏపీ స్టడీ సర్కిల్కి అపాయింట్ కాబడినటువంటి డాక్టర్ యు వెంకటేశ్వర్లు గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలిసిన విషయమే పోదు, కానీ ఒక 2 విషయాలు మాత్రం శాస్త్రాల్లో ఎన్నో సబ్జెక్ట్స్లో ప్రావీణ్యత గడించారు. ఎకనామిక్స్ కావచ్చు, అసమానతలు, అగౌరవాలు, ఇన్సల్ట్స్ చెప్పడానికి మన మధ్య అనేక మంది ఉన్నారు. నేను 2 చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ముఖ్యంగా ఆయన ఇంత చదువు ఒక మోనోపోలీలాగా చేసుకున్నారు, వాళ్ళకి మాత్రమే సొంతం అనుకున్నారు. కానీ అంబేద్కర్ తన వర్డ్ని రాయడం ద్వారా, పుస్తకాలలో లిఖించడం ద్వారా వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోడని, వాళ్ళందరికంటే గొప్పవాడని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు. తన నమ్మిన సిద్ధాంతాలని ఆయన రాతపూర్వకంగా అందరికీ తెలియజేశాడు. అది ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. శామ్యూల్ గారు, జాయింట్ కలెక్టర్ అండ్ ఇన్ఛార్జ్ కలెక్టర్ మోహన్ మాధవి ప్రసాద్ గారు, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ గారు, డిడి సోషల్ వెల్ఫేర్ సరస్వతి గారు, జాయింట్ కలెక్టర్ రమేష్ గారు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కాంతిలాల్ దండే గారు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. Today we have come here to celebrate the 130th birth anniversary of Bharat Ratna Bhimrao Ramji Ambedkar. He is also known as Baba Saheb Ambedkar. He was well known for being an Indian jurist, economist, politician, social reformer who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the untouchables. In a recent poll conducted by Reliance, the Reliance Mobile, and it was conducted by Outlook India, the greatest Indian was judged to be Dr. Ambedkar. He is relevant today as much as he was relevant 130 years back.
He was born on April 1891 in a village which now falls in Madhya Pradesh. It's called Mo. He was born to a community called Mahar. Being born in a Dalit community, he went through a lot of discrimination. Many of you all are aware that today also there is a lot of discrimination among Dalits. So if you go back 130 years back, you can kind of imagine the kind of discrimination he must have gone through. When he used to drink water in the school, there used to be a peon who used to give him the water. If there was no peon, there was no water. He was the first Dalit to do his studies. He obtained his degree in economics and political science from Bombay University, and he took employment up in Baroda state government. Later on, he even did his law in the bar course at Gray's Inn, and did his simultaneously did a study in London School of Economics. He was the most learned person, and when the occasion came for drafting the constitution, he was the only one who was a jurist, an economist, a social activist, a reformer, and everything there was. And that is how he became chairman of the he became the drafter of the constitution. When he completed his master's degree in 1921, he did a thesis on the problem of the rupee, its origin and its solutions. He started 2 weeklies. One is Mook Naik, Leader of the Silent, and the other one is Bahishkrit Hitakarni Sabha. He also wrote books, Administration of and Finance of the East India Company, The Evolution of the Provincial Finance in British India, The Problem of the Rupee, Its Origin and Solution. He started in 1936 the Independent Labour Party, subsequently the Republican Party. He was the nation's first law minister. He also started a lot of institutions like RBI. Today we remember him not only for all his work, but for the kind of work he has done, in which he has emancipated the Dalits, exhorted them to do even better. The government has followed the Ambedkar principles, and we said that his first word was be educated, be organized, be agitated. So under be educated, we have started a lot of hostels and social welfare residential schools long back. AP was the first state to start the social welfare residential institutions. After bifurcation today, AP has 192 social welfare residential institutions, and these are a niche institution which perform much better than the other institutions. Baba Sahib wanted us to be organized. Today, there are a lot of Dalit organizations. Whenever there is an atrocity, the Dalit organizations are able to go there and agitate. And that fulfills the last part, be agitated. From the social welfare department side, we hold conferences, we hold awareness campaigns, and we also fight for the economic well-being of the SCs through the sub-plan, the rights of the SCs through the Prevention of Atrocities Act reviews, and the various welfare programs which we do through the SC Corporation. This year we have given about 2,400 vans for the door delivery of civil supplies to the citizens. We also are making a program for the future
SCs in terms of doing organic farming. We want the SCs to be educated, organized, so we are making them the master trainers. Baba Sahib said that they cannot make history who forget history. So today we are all assembled here to remember history, to remember what the Dalit community went through, to understand that today if we do not educate, organize ourselves, then there is no future. There are amongst us many people who have done very well, and these continue to be a source of inspiration for us. We have also invited two such people here, a 9-year-old girl who scaled the Kilimanjaro, a boxing champion, ZBNF, that is organic farming farmers, 3 farmers, we chose the best 3 farmers from the state. One of them is Onuramma from Kannur. In an island of total desert, there is a greenery, and that's her patch. It is unbelievable that some place like Anantapur, you can have greenery even in summer, but that's what she has achieved, and we want to have more and more such role models who stand out, who lead the community by their own lives, by showing the way forward. As Baba Sahib said, a great man is different from an eminent one in that he is ready to be the servant of the society. And we all today should agree to be the servants of the society, to see that we fulfill the dream of Dr. Baba Sahib Ambedkar. Lastly, I also would like to mention here that today, if I and all of you all are here, it is because of the constitution drafted by Dr. Baba Sahib Ambedkar, where he said that, where he gave us the right to equality, the right to gender discrimination, the right of women to be equally paid like the men. If we didn't have this today, I'm sure we would have been in some remote village languishing under the caste hierarchy. Before I close, I just want to say this. Baba Sahib Ambedkar said, we are Indians firstly and lastly. So if there is any place where there is a choice to be made, we choose to be Indians and remember the 75 years of independence. Thank you. Social Welfare Principal Secretary Sunita Garu, Director of Social Welfare Mariu Sweris, AP Sweris Secretary Mariu MD SC Corporation Mariu Secretary Panchayat Raj and Rural Development Aina Samuel Garu, Dr. U. Venkateswarlu, Director of Study Circle, Commissioner of Tribal Welfare, Secretary of Tribal Welfare, Kantilal Dande Garu, Joint Collector Madhavilata Garu, Joint Collector Mohan Garu, Sub Collector Dhyan Chandra Garu, DRO Venkateswarlu Garu, DD Social Welfare Saraswati Garu, ఈ రోజు ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు అంబేద్కర్ గారి 130వ యానివర్సరీ మనందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారు ఎన్నో మన దేశ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. వీటిల్లో చాలా ముఖ్యంగా దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు
ఒక దేశము ఆ రోజున మన దేశ చరిత్ర చూసినట్టయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యము పొందడానికి పోరాటం నడుస్తూ ఉన్నది. స్వాతంత్ర్యము వేరే దేశం నుంచి పోరాడి తెచ్చుకున్నప్పుడు మరి ఆ దేశము కొత్తగా ఏర్పడినప్పుడు కావలసినటువంటి వ్యవస్థలు, కావలసినటువంటి చట్టాలు చాలా ఉంటాయి. కానీ మీ అందరి ముందు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, చాలా బాగా తెలిసినటువంటి, చాలా పేరున్నటువంటి ఎంతోమంది నాయకులు దేశంలో ఉన్నప్పటికీ దేశాన్ని నిర్మించటంలో వారెవ్వరి కూడా ఈ పనులు చేయలేదు. అంబేద్కర్ గారు ఒక్కరే ఆ పనులు చేశారు. దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరము, దాన్ని నిర్మాణానికి కృషి చేశారు. ప్రజలకి నీళ్లు, సాగునీరు, తాగునీరు అవసరం. అప్పటిదాకా ఇరిగేషన్ ఓన్లీ ఫ్లడ్ కంట్రోల్గా ఉండేది. ఇరిగేషన్ అంటే వరదలు రాకుండా ఆపడం వరకే ఆ డిపార్ట్మెంట్ ఉండేది. కానీ ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారు అన్ని దేశాల్లో కూడా స్టడీ చేసి ఇరిగేషన్ పంటలు పండే విధంగా మన దేశంలో డ్యామ్స్ కట్టించాలి అని దానికి కృషి చేశారు. దాని ఫలితంగానే ఈరోజు మనందరం ఇరిగేషన్ పంట పండించగలుగుతున్నాం, మంచినీళ్ళు తాగగలుగుతున్నాం. అంటే అంబేద్కర్ గారు సేవ చేసింది ఒట్టి ఎస్సీ ఎస్టీ ప్రజలకు మాత్రమే కాదు. ఇరిగేషన్ కానీ, ఆర్బీఐ కానీ ఇవన్నీ చేసినప్పుడు దేశం మీద ప్రేమతో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కోసం అంబేద్కర్ గారు కష్టపడ్డారు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో జన్మించినందుకు అవమానాలు జరిగినాయి, కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆ ఒక్క ప్రజలకే సేవ చేయాలనుకోలేదు. ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఈరోజు పిలిచేటటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డుని కూడా ఆనాడు పవర్ అండ్ వాటర్ కమిషన్గా ఆ రోజు స్థాపించినారు. మరి ఈరోజు మనం చాలా ముఖ్యం అనుకుంటున్నటువంటి మనకున్నటువంటి హ్యూమన్ రైట్స్ పోరాటం ఇంకా కొనసాగుతూ ఉండగా మరి రకరకాల రైట్స్ కల్పించింది కూడా అంబేద్కర్ గారే. ఉన్నటువంటి మనుషులకు మాత్రమే ఓటు ఇవ్వాలనే రోజుల్లో పోరాడి 21 సంవత్సరాల వయసు ఒక్కటే, అందరూ సమానమే, అందరికీ ఓటు ఇప్పించింది అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయనే ఎలక్షన్ కమిషన్ స్థాపించడానికి మార్గం తయారు చేశారు. లేబర్ రైట్స్ కూడా 8 గంటలే పని దినాలు, ఒక పని గంటలు ఉండాలి అనేది కల్పించకపోతే ఈరోజు మేము కూడా 10 గంటలు 12 గంటలు పని చేయించేటటువంటి రూల్స్ ఆ రోజు ఉండేవి. అంబేద్కర్ గారు పోరాడి 8 గంటలు తెప్పించారు, ఓవర్ టైం అనేది తెప్పించారు, మీకు లీవ్ పెట్టుకునేటటువంటి ఒక సదుపాయం కలిగించారు. ఎవరైనా సరే పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీలో కానీ ఆఫీస్లో కానీ స్ట్రైక్ చేస్తే వెంటనే ఉద్యోగం నుంచి తీసేటటువంటి రూల్ ఉన్నది. కానీ అంబేద్కర్ గారు దానికి అపోజ్ చేసి రైట్ టు యాజిటేట్ కల్పించింది అంబేద్కర్ గారు. మహిళల కోసం ఎంతో పోరాటం చేస్తే దేశంలో ఉన్నటువంటి అతి గొప్ప నాయకులు కూడా ఆ రోజు అపోజ్ చేశారు అంబేద్కర్ గారిని. న్యాయం కోసం మహిళలకి సమానమైనటువంటి ఆస్తి హక్కు ఇవ్వండి అని పోరాడినప్పుడు అంబేద్కర్ గారు ఒక్కరుగానే మిగిలిపోయారు. చాలా గొప్ప నాయకులుగా ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్లో ఉన్నటువంటి గాంధీ, నెహ్రూ, మిగతా వాళ్ళందరూ కూడా, వాళ్ళెవరూ కూడా ప్రజలు మనల్ని అపోజ్ చేస్తారు, మన ఓట్స్ పోతాయి, మన పాపులారిటీ పోతుంది అని ఆలోచన చేసి ఆ విషయంలో సపోర్ట్ చేయకుండా దూరంగా ఉంటే అంబేద్కర్ గారు ఎలోన్గా పోరాడి మరి చివరికి లా మినిస్టర్గా ఆయన దానికోసమని రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత చాలా కాలానికి ఆ స్ఫూర్తితో అది ఈరోజు వచ్చింది. ఇప్పుడు మహిళలు అట్లాంటి హక్కులను అనుభవించగలుగుతున్నారు. మరి
ఆయన చాలా మహానుభావుడు. మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు, ఎన్నో స్థాపించారు. ప్లస్ ఆయన రాసిన ఎన్నెన్నో పుస్తకాలు ఈరోజు కూడా మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఆయన రాసిన ఎన్నెన్నో పుస్తకాలు మరియు ఆర్టికల్స్ ఇవన్నీ కూడా కనీసం ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవే 60 దాకా ఉన్నాయి. చాలా డెప్త్తో ఈనాటికి కూడా ప్రపంచంలో అన్ని దేశాల లైబ్రరీలో కూడా చాలా విస్తృతంగా చర్చలు జరిగేటటువంటి పుస్తకాలు 60 ఉన్నాయి. SC/ST రిజర్వేషన్స్ కోసం, SC/ST స్పెషల్ రైట్స్ కోసం పోరాడి మరి ముఖ్యంగా డ్యూయల్ ఓట్ అనేది ప్రతిపాదించగా అది గాంధీ గారు అపోజ్ చేసి అది జరగకుండా పోయింది. ఆ విధంగా ఇవన్నీ ప్రజల కోసం చేసి చివరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ దగ్గరలో ఉందన్న సమయంలో ఇండిపెండెన్స్ కూడా వచ్చేసింది, కానీ మనకి ఒక నడిపించుకునే కాన్స్టిట్యూషన్ లేదు. ఒట్టి అంతకుముందు ఉన్నటువంటి 1935 యాక్ట్ రూల్సే బ్రిటిష్ వారు పెట్టిన రూల్స్ ప్రకారము ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిపోయింది. కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గారు నడిపే చట్టాలు ఎక్కడివంటే బ్రిటిష్ చట్టాలు అవి. ఆ పరిస్థితుల్లో అంబేద్కర్ గారిని తీసుకొచ్చి మీరు రాసిస్తే కానీ దేశం ఇప్పుడు ఎటుపోవాలి? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రిటిష్ చట్టాలు నడుస్తూ ఉన్నాయి. అంబేద్కర్ గారు వచ్చి దేశాన్ని రక్షించారు. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రచించారు. కాన్స్టిట్యూషన్ రచించిన వారిగా మరి ఇన్ని సేవలు ప్రజలకు చేసిన వారిగా వారిని ఈరోజు గుర్తు తెచ్చుకోవటం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఈనాటి కూడా కాన్స్టిట్యూషన్ డెమోక్రసీస్ ఎన్ని దేశాల్లో కూడా నిలవకుండా డిక్టేటర్షిప్గా మారిపోయినాయి, చెడిపోయినాయి. చేంజ్ ఆఫ్ పవర్ ఎక్కడ స్మూత్గా జరగలేదు. చేంజ్ ఆఫ్ పవర్ అనేది బ్లడ్ షెడ్తో కూడినది వేరే దేశాల్లో. కానీ భారతదేశంలో ఎలక్షన్ సమయం వస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఏ పవర్కి కూడా ఎదురు లేకుండా మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా ఆ కాలంలో ఆ నెల రోజులు అధికారులు మాత్రమే నడిపించే సిస్టమ్ 70 సంవత్సరాల తర్వాత కూడా అది ఇలా ఉంది. అంటే అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో ఆ విధంగా అమర్చారు. ఎలక్షన్ కమిషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, ఒక గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎటువంటి బ్లడ్ షెడ్ లేకుండా ఆటోమేటిక్గా సిస్టమ్ ఇప్పుడు ఫాలో అవుతున్నది. ఈవెన్ ఈ మధ్య అమెరికాలో కూడా అలజడి జరిగింది. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ఓడిపోయి ఇంకొక జో బైడెన్ ఎంటర్ అవుతుంటే కూడా స్మూత్గా చేయలేకపోయారు. అది ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్ స్ట్రెంగ్త్. ఇది అంబేద్కర్ గారి గొప్పతనం. ఈరోజు ఈ కార్యక్రమం కోసం చాలా శ్రమించినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత గారు, మరి వారి యొక్క టీం, జాయింట్ డైరెక్టర్స్, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి డీడీ సోషల్ వెల్ఫేర్ సరస్వతి గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఏపీ స్టడీ సర్కిల్ మరొకసారి ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఈ రోజున మనకి యు వెంకటేశ్వర్లు గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారు, వారు కూడా ఈరోజు వచ్చి ఈ శుభదినం రోజున వారు స్టార్ట్ చేయబోతున్నారు. అది ఒక చాలా మంచి సంఘటనగా సెక్రటరీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అభినందిస్తున్నాను. మరి ఈ రోజున చాలా మంచి అచీవర్స్, కడపాల రిత్విక కిలిమంజారో మౌంటైన్ని యంగెస్ట్ పర్సన్ కిలిమంజారో మౌంటైన్ స్కేల్ చేసే వ్యక్తిగా, మరి గీతికా వేణి బాక్సింగ్ ఛాంపియన్, అలాగే వన్నూరమ్మ, షీ ఈజ్ ఏ వెరీ గ్రేట్ ఫార్మర్, ప్రశాంతి అగైన్ గ్రేట్ ఫార్మర్, నాగేశ్వరరావు అనదర్ గ్రేట్ ఫార్మర్, వీళ్ళందరినీ కూడా మరి ఈరోజు సత్కరించడం. SC/ST వర్గాలు, దళిత ఆదివాసీ వర్గాలకు సంబంధించినటువంటి కల్చరల్ నృత్యాలు, డప్పు అండ్ అదర్ నృత్యము, కళలు, అవన్నీ ఈరోజు అరేంజ్ చేసినందుకు మరి గవర్నమెంట్
తరపున ఆఫీసర్స్ టీమ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆర్థిక సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి సునీత గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, విచ్చేసిన ఆహుతులు అందరికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవ శుభాభినందనలు. డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మేడం సెక్రటరీ గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారు చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్స్ గురించి, మనకి మన దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పారు. రాజ్యాంగాన్ని రచించటం, అప్పటి వరకు ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుని ప్రత్యేకమైన హక్కుల్ని బడుగు బలహీన వర్గాలకి అందించటం, ఎన్నో ఇతర దేశాలతో పోల్చుకుంటే మరి మన రాజ్యాంగం భిన్నమైనదిగా, ఎంతో విపులంగా రచించడం అనేది వారి యొక్క గొప్పతనం. మన రాజ్యాంగంలో మనకి హక్కులు, బాధ్యతలు, అలాగే రాష్ట్రానికి కావాల్సిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వీటన్నిటిని కూడా పొందుపరచడం అనేది మనం గమనిస్తాం. మరి గౌరవ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేబర్ లాస్, హిందూ కోడ్ బిల్, ఇవన్నీ కూడా ఎన్నో కాంట్రిబ్యూషన్స్ వారు చేయడం జరిగింది. అలాగే వారు ఎన్నో రచనలు చేయడం జరిగింది. అంటే ఎన్నో బుక్స్ మనం చూస్తూ ఉంటాం. నేను మా సెక్రటరీ గారు నేను ప్రపోజ్ చేస్తున్నది ఏమిటంటే, మన స్కూల్స్లో, మన కాలేజెస్లో, మన ఇన్స్టిట్యూషన్స్లో అంబేద్కర్ లిటరేచర్ని మనం పొందుపరిస్తే పిల్లలకి ఆ బుక్స్ చదివే ఆస్కారం దొరుకుతుంది మ్యామ్. సో మీరు అంటే ఐ డోంట్ నో, మనకి ఈ స్కూల్స్లోను కాలేజెస్లో, సోషల్ వెల్ఫేర్ కాలేజెస్లో, స్కూల్స్లో అంబేద్కర్ బుక్స్ ఏదైతే ఉన్నాయో లేదో నాకైతే ఐడియా లేదు. సో తమరు డైరెక్షన్ ఇస్తే మన వెల్ఫేర్ స్కూల్స్ అన్నిట్లో కూడా అంబేద్కర్ లిటరేచర్ని, ఒక లైబ్రరీని, స్మాల్ లైబ్రరీ, ఫ్యూ సెట్స్ ఆఫ్ బుక్స్ మనం పెడితే పిల్లలకి వాటి లిటరేచర్ అందుబాటులోకి వస్తుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సో తమరు డైరెక్షన్ ఇస్తే, ఎందుకంటే ఇది అప్పట్లో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మెహదీపట్నంలో ఒక ప్రెస్ ఉండేది. ఆ ప్రెస్ పబ్లిష్ చేస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు అది అందుబాటులో ఉందో నాకు తెలియదు. సో తమరు కొంత లీడర్షిప్ తీసుకుంటే తప్పకుండా ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లోను, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచనలు మనం పొందుపరచడం ప్రయత్నం చేస్తాం. సో ఆ విధంగా పిల్లలకి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన సరళిని పరిచయం చేయడం జరుగుతుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. We shall see better days soon, and our progress will be accelerated if male education is persuaded side by side with female education. The first emphasis on female education and then male education. ఈ ప్రిన్సిపల్ మా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫాలో అవుతున్నాము. దే ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ గర్ల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ ద మేల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ సోషల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టాము ఫస్ట్ టైం. వీ హ్యావ్ టు టేక్ ఇట్ మోర్ ఫార్వర్డ్. బట్ ఆఫ్టర్ డిగ్రీ దెన్ వాట్ అనే క్వశ్చన్కి స్టడీ సర్కిల్ మీ అందరికీ తెలుసు. గతంలో మనకి సొంతంగా ఒక స్టడీ సర్కిల్ ఉండేది. ఆ స్టడీ సర్కిల్ తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మనకన్నా బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగే కోచింగ్లో మన వాళ్ళకి తగినంత శ్రద్ధ ఇవ్వట్లేదని చెప్పే ఉద్దేశంతో మేనేజ్మెంట్, స్టడీ సర్కిల్ కమిటీ మేనేజ్మెంట్ వారు మన సొంత స్టడీ సర్కిల్ మనమే రన్ చేసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక మంచి ఎమినెంట్ సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ఉసిరిపాటి వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఫ్రమ్ త్రిపుర, అంతకన్నా పెద్ద హోదా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండదు. అలాంటి ఆఫీసర్ హీ వాంటెడ్ టు సర్వ్ ది ఎస్సీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే
వారి హోమ్ టౌన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వారు అందరికీ వారి వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో హీ హెస్ కమ్ ఫార్వర్డ్. ఈరోజు వారి జాయినింగ్తో we declare the study circle open. I thank and congratulate ఉసిరిపాటి వెంకటేశ్వర్లు గారు. వారు ఒరిజినల్గా 19th వద్దాం అనుకున్నారు, అయితే మేము అలా కాదండి 14th మనము ఇది డిక్లేర్ చేస్తే బాగుంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొన్న గుడివాడలో ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. అక్కడ చూస్తే అక్కడ ఒక ఫౌండేషన్ ఉండింది, వారు ఒక హాస్టల్ ఓపెనింగ్ ఉమెన్స్ హాస్టల్ ఓపెనింగ్ లేకుండింది. వారు ఎడ్యుకేషన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనము చూపించాలంటే 14th స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే వారు వెంటనే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చారు. We thank him and we wish him all the best. I hope and I dream that under his leadership మన study circles will see new lights and new progress and new success. May we become the best in India. Thank you. I request now Dr. Rusi. వేదికను అలంకరించిన సభాపతి గారు శ్రీమతి కె సునీత గారు అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ గారు, శామ్యుల్ ఆనంద్ సెక్రటరీ పంచాయత్ రాజ్ అండ్ ఆర్డి, శ్రీ కాంతిలాల్ దండే సెక్రటరీ టీడబ్ల్యూ అండ్ అదర్ ఆఫీసర్స్ లైక్ జాయింట్ కలెక్టర్ మాధవలత గారు, మోహన్ కుమార్ గారు అండ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు అండ్ మేడం సరస్వతి గారు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి కె సునీత గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ది మేనేజింగ్ కమిటీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో బిఫోర్ ఐ మాట్లాడే ముందండి, ఈరోజు 130వ జయంతి సందర్భంగా 1-2-3 విషయాలు. ఇంటర్నేషనల్గా ఈ భారత పుత్రుడు ఎంత గొప్పవాడంటే మనం ఊహించినంత గొప్పవాడు. ఈరోజు బ్రిటిష్ కొలంబియా కెనడాలో అది ఫ్రెంచ్ ప్రావిన్స్ అనమాట, వాళ్ళు ఈక్వాలిటీ డే అని డిక్లేర్ చేశారు ఈరోజు 2021. నంబర్ 2, 125th బర్త్ యానివర్సరీ రోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ నాలెడ్జ్ డే అని వాళ్ళు డిక్లేర్ చేశారు. తర్వాత బ్రిటిష్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం చేసిన స్టడీస్లో వాళ్ళు ఒక 10,000 మందిని స్టడీ చేస్తే, గొప్ప నాయకుల్ని గొప్ప విజ్ఞానవంతుల్ని స్టడీ చేస్తే వాళ్ళల్లో 100 మంది దశ నిర్దేశాన్ని మార్చారు దేశాలకి, ప్రపంచానికి. దాంట్లో ఈయన ఒకరు. సో అలా చెప్పుకుంటూ పోతూ చాలా ఉన్నాయి. ఈయనకి మనం ఈ గొప్ప వ్యక్తికి, ఆ గొప్ప విజ్ఞానవంతుడికి ఎన్ని బిరుదులు ఎన్ని చెప్పాలన్నా కూడా మేడం సునీత గారు ఆల్రెడీ చాలా పాయింట్స్ ఆయన గురించి చెప్పారు. ఈజ్ ఎ గ్రేట్ సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త. ఆయనకన్నా గొప్పవాడు ఇన్ ద లాస్ట్ 100 yearsలో ఐ డోంట్ థింక్, అంటే ఎవరు ఉండకపోవచ్చు. దెన్ ఎమినెంట్ ఎకానమిస్ట్ మన ప్రవీణ్ గారు మేడం గారు కూడా కవర్ చేశారు. ఆర్బీఐ ఆయన ఇచ్చిన పాలసీ రిపోర్ట్ పైనే ఆర్బీఐ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్. తర్వాత ఫియరీ జర్నలిస్ట్ అండ్ రైటర్, దేనికి భయపడకుండా రాసేవాడు, రాయగలిగిన గొప్పతనం. ఆయన రాసిన 17 వాల్యూమ్స్. అంబేద్కర్ ఫౌండేషన్ ఢిల్లీలో నేను మెంబర్ సెక్రటరీ కూడా పనిచేశానండి కొద్ది రోజులు. అక్కడ 17 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్ కలెక్షన్లో కూడా 17 వాల్యూమ్స్ ఉన్నాయి. విల్ మేక్ ఆల్ ది 17 వాల్యూమ్స్ అవైలబుల్ ఇన్ అవర్ స్టడీ సర్కిల్ టు స్టార్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్, సో దాట్ మీరు ఎవరైనా కూడా వచ్చి ఆయన పుస్తకాలు చదివేదానికే మన లైఫ్ టైం చాలదండి, రైట్? తర్వాత జుడిషియస్ లాయర్, గొప్ప లాయర్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్, ఆయన కాన్స్టిట్యూషన్ రాయకపోయింటే మన ప్రవీణ్ గారు చెప్పినట్లు డొనాల్డ్ ట్రంప్ మారి మనం కొట్లాడుకోవాల్సి వచ్చేదన్నమాట, రైట్? లైఫ్ లాంగ్ ఫైటర్. ఇట్స్ నాట్ దట్ 10 ఏళ్ళు మనం కొట్లాడి వదిలేసి అట్లా, లైఫ్ లాంగ్ ఈ ఫాట్ ఫర్ జస్టిస్. ఫ్యూచరిస్ట్ ప్లానర్, హీ ప్లాన్డ్. ఇన్ఫ్యాక్ట్ ప్రవీణ్ గారు చెప్పినట్లు ఇరిగేషన్లో ఆయన ఒక కంట్రిబ్యూషన్ చాలామందికి తెలియదు. ఆ రోజుల్లోనే ఆయన ఇరిగేషన్ కోసం ఇంజనీర్స్ని ఫారిన్ పంపించారు ట్రైనింగ్కి. ఇన్ఫ్యాక్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కలకత్తా దగ్గర ఉండేది ఆయన క్రియేషన్, ఆయన ఐడియా యాక్చువల్గా. సో ఇట్స్ వన్ ఆఫ్ ది చాలామందికి తెలియకపోవచ్చు. నౌ కమింగ్ టు ది 2 more పాయింట్స్ అండి. ఈరోజు మనకి 8 hours రావడము, 14 గంటలు ఉండేది ఆ రోజుల్లో, అది ప్రవీణ్ గారు ఆల్రెడీ చెప్పారు, రైట్? తర్వాత ఉమెన్ ఈక్వాలిటీ, చాలా యాక్ట్స్, ఇన్సూరెన్స్ యాక్ట్ అని ఈఎస్ఐ కార్పొరేషన్ ఒకటి ఉంది. ఐ వాజ్ ఫైనాన్షియల్ కమిషనర్ ఆఫ్ ఈఎస్ఐస్ ఆల్సో బై ద బై.
1942లో ఆ యాక్ట్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ ద ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ దోస్ డేస్. సో దానివల్ల ఈరోజు మీకు ఈఎస్ఐసి గుణదల హాస్పిటల్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. సో ఆ సర్వీసెస్ అన్నీ ఆయన వల్లనే వచ్చాయి మనకి. తర్వాత అండి సో ఇలా ప్రపంచవ్యాప్తిగా ఇలా ఆయన రోజు రోజుకి పైకి వెళ్ళిపోతున్నాడు. అంటే మనకన్నా మన దేశంలో పుట్టిన మనకన్నా వేరే దేశాలు కోయోటోలో ఆయన ఒక స్టాచ్యూ ఎస్టాబ్లిష్ చేశారు. మన కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ఆయన స్టాచ్యూ పెట్టారు. ఇక్కడ నిన్న ఉన్న పేపర్లో చూశానండి, 35 స్టడీ సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటికన్నిటికీ అంటే అంబేద్కర్ స్టడీ సెంటర్లు అండి, వాటికన్నిటికీ నిధులు కట్ అని తెలుగు పేపర్లో మొన్న వచ్చింది. సో అంతవరకే చెప్తానండి. నౌ లెట్ మీ గో బ్యాక్ టు మన అంబేద్కర్ కోట్స్ 1 or 2 ఐ విల్ కోట్ అండి. డు నాట్ బిలీవ్ ఇన్ యువర్ ఫేట్, డు నాట్ బిలీవ్ ఇన్ యువర్ ఫేట్, బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్, బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. దెన్ సునీత మేడం గారు చెప్పారు, అది నేను రాసుకొచ్చుకున్నాను అనమాట యాక్చువల్గా. ఐ వుడ్ లైక్ టు రీడ్ దిస్. I measure the progress of community by the degree of progress which women have achieved. Right? So therefore, better days can come as well as progress if male education is pursued along with women education. Women education ఎంత ఎక్కువ గొప్పగా ఉంటుందో ఆ కమ్యూనిటీ అంత ముందుకు పోతుందండి. సో ఈ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి మనం ఒక జన్మలో ఒక పని చేసేదానికే కష్టపడిపోతుంటాం. ఆయన ఒక జన్మలో 100 జన్మలు చేయగలిసినంత పని చేయగలిగాడు. ఏది ఆయన సాధించలేకపోయాడు. ఈరోజు మీకు మైన్స్ యాక్ట్, హిందూ కోడ్ బిల్ గురించి ప్రవీణ్ గారు ఆల్రెడీ చెప్పారు. ఉమెన్ రైట్స్ యాజ్ లేట్ యాజ్ 80sలో ఇచ్చారు మనకి, ఎప్పుడో చెప్పాడు ఆయన ఇవ్వాలనేసి. తర్వాత అండర్ గ్రౌండ్ కోల్ వర్కర్స్లో ఆ రోజు ఆడవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు, అది చేయకూడదని ఆయన తెచ్చాడు లేబర్ మినిస్టర్గా. సో కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే ఆయన చెప్పిన ఆశయాల గుర్తుపెట్టుకొని ఏదైనా చేయాలంటే ఒక ఐడియాని లవ్ చేయాలండి. ఐడియాని ఒక ఫ్లవర్ బాగుందంటే దాన్ని కోసేసుకుంటాం, కోసుకోకూడదండి. దాన్ని వాటర్ చేసి పెంచాలి. అంటే మీలో ఒక డ్రీమ్ అనేది రావాలి మన యంగ్ యూత్లో. ఆ డ్రీమ్ని నాకు అది కావాలి అనుకుంటా ఉంటే తప్పించి తావదు ఊరికే. దాని గురించి సాధన చేయాలి, అప్పుడే మీకు అది డ్రీమ్ అచీవ్ చేయగలరండి. సో యూ నీడ్ టు వాటర్ ఇట్ అంటే ఏంటి, నైట్ వర్క్ చేయాలి, అంటే నైట్ టాయిల్, కష్టపడాలి, రాత్రులు పగళ్ళు చదవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ ద డ్రీమ్, రైట్? దెన్ ఆయన గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ ఆల్సో, ఆయనకన్నా గొప్ప బుద్ధిస్ట్ ఎవరు లేరు అనమాట. సో బుద్ధ గారు కూడా ఏం చెప్పారు, బీ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ యూ విల్ బి మాస్టర్డ్ బై ఇట్. మీరు మైండ్ని మీరు కంట్రోల్ చేయాలి, లేకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే వ్యసనాలకు వెళ్ళిపోతామని అర్థం, రైట్? సో ఇంకా నౌ కమింగ్ టు దిస్ అండి, ఇన్ ద డేస్ నౌ ఈ రోజుల్లో ప్రైవేటీకరణలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనం మేడం గారు చెప్పినట్లు మనం స్టడీ సర్కిల్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నామండి. కాబట్టి మనం ఎవరైతే ఈ స్టడీ సర్కిల్ ద్వారా మనం కోచింగ్ ఇవ్వాలనుకున్నాము, ప్రేరేపించాలనుకున్నాము, వాళ్ళకు మంచి అభివృద్ధి సాధించాలనుకుంటున్నాము, వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే మనం వీ షుడ్ థింక్ బియాండ్ రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ ప్లస్, రిజర్వేషన్లో వచ్చింది వస్తుంది, అది కాకుండా ఆ ప్రయత్నంలో చేయాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనం ఏదైనా సాధించాలంటే మనం ఆకాశం నీ హద్దురా అనుకుంటే అట్లీస్ట్ చెట్టు పైన కొట్టగలం. లేదు మనం గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్ కిందకు వెళ్ళిపోతాం. కాబట్టి ఆకాశం అనే హద్దు అనేది ఉండాలి మనకి. సో మేము మా ఈ స్టడీ సర్కిల్లో 3-4-5 ఇనిషియేటివ్స్ వీఆర్ అట్ దిస్ మూమెంట్ అనుకుంటున్నామండి. ఫర్దర్ నేను మన ప్రవీణ్ కుమారు, మరి ఆఫీసర్లు, మేడము ప్లస్ మేనేజింగ్ కమిటీ వాళ్ళ ఒక గైడెన్స్తో ఇంకా కొత్త ఐడియాస్ ఇంకా ఏమేమి చేయాలనేది ముందుకు తీసుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తామండి. సో ఒకటి వచ్చి బియాండ్ రిజర్వేషన్ చెప్పారండి. వీ షుడ్ థింక్ బియాండ్ రిజర్వేషన్. నెంబర్ 2, ఈ మన యూత్లో టు ఇన్కల్కేట్ ది స్పిరిట్, ఎట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనేది విత్ ది హెల్ప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వీ వాంట్ టు హ్యావ్ webinars or maybe seminars there at the on campuses, maybe Nagarjuna University or Visakhapatnam or Anantapur or Tirupati, so that youth can be inspired to prepare for competitive exams. And also there will be a lot of confusion at the age lo chala confusion untadandi, kabatti guidance ichedaniki prayatnam chestamandi with the having collaboration with the universities. Then also provided our Samuel garu agrees or maybe AP residential schools lo kuda అప్పుడప్పుడు ఒక 3 months 6 months ఒకసారి ఇన్స్పైరింగ్ స్పీచెస్ మన పిల్లలకి ఆర్గనైజ్ చేస్తే స్వేరోస్లో
ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఆ స్టేజ్లో అగైన్ ఏం అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలా, ఇది అవ్వాలా, లేదా ఏం అంటే హయోమయంలో ఉంటుంది అనమాట. సో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, ప్రొవైడెడ్ వాళ్ళు కూడా అంగీకరిస్తే. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా ఇటువంటి స్టెప్స్ తీసుకోవాలని. తర్వాత మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఈసారి ప్రిలిమ్స్ అయిపోయినాయి. సో అంటే అప్లికేషన్ అయిపోయింది. సో మరి ఆ తర్వాత సెలక్షన్ కేర్ఫుల్గా చేసి మెయిన్స్కి తయారు చేసేదానికి కూడా మనం స్టెప్స్ తీసుకుంటామండి. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ, మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం కానీ. తర్వాత ముఖ్యంగా మన వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్, ఇట్ మే బీ ఇట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అయినా సరే, అవి ఎట్లా హౌ టు హోన్ అప్ ది స్కిల్స్, హౌ టు డెవలప్ ది స్కిల్స్. ప్రజెంటేషన్ మన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందండి, కానీ ప్రజెంటేషన్లో మనం ఒక్కొక్కసారి వెనకబడిపోతాం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో దానిపైన కూడా మనం కోర్సులు కండక్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నామండి. ఫర్దర్ our effort will be in the study circle to streamline, strengthen the study circle to show the good performance, and also I will try my level best, or the entire study circle will try our level best to rise up to the expectations of the Principal Secretary of Social Welfare as well as the Managing Committee. And before I conclude, and one or two quotes which great thinkers have said. A great thinker was asked, what is the meaning of life? He said, life has no meaning. It is an opportunity to create a meaning for you. So పుట్టాము పెరిగాము వెళ్ళిపోయాము అనుకోకుండా, సో he is the man who has created the meaning for the life. That is Dr. B.R. Ambedkar. ఇప్పుడు కాదండి, మీ ముని మనవాళ్ళు కూడా టైంలో కూడా ఈ విల్ బి ది గొప్ప వ్యక్తి. ఆయన ఒకడు అటువంటి వ్యక్తి ఎన్ని షేప్స్ తీసుకుంటున్నాడంటే, ఒక్కొక్క తరంలో ఒక 10 సంవత్సరాల్లో ఒకరికి ఉపయోగపడ్డాడు, ఇంకొక 10 సంవత్సరాల్లో ఇంకొకరికి. అట్లా ఇప్పుడు ఈ హాజ్ బికమ్ లేటెస్ట్ పొలిటికల్ క్యాపిటల్, అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. అండ్ తిరుక్కరల్ ఈజ్ ద ఫేమస్ సేజ్ ఆఫ్ తమిళనాడు, రైట్? హీ సెడ్, డిసిప్లిన్ ద లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. డిసిప్లిన్ అనేది లైఫ్లో చాలా ముఖ్యమండి. ఆ డిసిప్లిన్ వల్లనే ఇక్కడ ఉండే ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇక్కడ, నేను ఇంక్లూడింగ్ మీ, ఆ డిసిప్లిన్ లేకపోతే ఎవరూ పైకి రాలేమండి. So life has no meaning, life has no whatever worth unless you have a discipline as well as opportunity to create yourself a being, right? So ముగించే ముందండి, నా ప్రసంగం ముగించే ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ SW సోషల్ వెల్ఫేర్ గారికి మరియు మేనేజింగ్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ అవకాశాన్ని డైరెక్టర్ పోస్టుగా చూడకుండా మీకు అందరికీ ఈ స్టడీ సర్కిల్ ద్వారా సేవ చేస్తానని మాట ఇస్తూ, మరియు మన అందరిలో మరింత అభివృద్ధిని సాధిస్తామని ధైర్యంతో ముగిస్తున్నాను. నమస్తే. ఇంపార్టెన్స్ వి ప్లేస్ ఆన్ ది గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్స్ వాటి మీద లాస్ట్ ఇయర్ ఒక 5,000 కోట్లు మనము రిలీజ్ చేస్తాం జరిగింది. అంటే పాత ఎరియర్స్ అన్నీ కలుపుకొని ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ ఏప్రిల్లోనే 19th జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన 2 ఏప్రిల్లోనే ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అంబేద్కర్ గారి బర్త్డే రోజు మన అంబేద్కర్ స్మారక పార్క్ ఏదైతే స్వరాజ్ మైదాన్లో 268.45 crores-తో 125 feet టాల్ అంబేద్కర్ స్టాచ్యూ ఆవిష్కరించబడుతుంది నెక్స్ట్ ఇయర్. సో అక్కడ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ విల్ మీట్ దేర్ అండ్ వీల్ సెలబ్రేట్ హిజ్ birthday there. Now I request the District Collector FAC Madhavi to give her address. ప్రతి ఒక్కరికి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. పెద్దలు అందరూ ప్రవీణ్ సారు, మ్యామ్, కాంతిల దండ సారు, శామ్యుల్ సార్ అందరు కూడా, వెంకటేశ్వర్ సారు చాలా చక్కగా చెప్పారు. అంబేద్కర్ గారు ద ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి ఈక్వాలిటీ గురించి, అందరూ చదువుకోవాలనే దాని గురించి, ఇంకా చాలా చక్కగా ప్రతి ఒక్క దానికి మనకి ముందు ఉండి చాలా దిశానిర్దేశం చేశారు అని. అయితే ఇక్కడ ఉన్న మనం అందరము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాట్ ఎవర్ హీ డిడ్ ఈజ్ ఫర్ ది గుడ్ సొసైటీ. అంటే ప్రతి ఒక్కరూ ఈక్వాలిటీ అనే వర్డ్ అంటే ఒక వర్గానికి కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి,
జెండర్కి వస్తే మెన్ ఉమెన్ బాగా చదువుకోవాలి, ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, చదువుతో పాటు ఇద్దరికి సమానంగా ఉద్యోగాలు రావాలి, సమానంగా పే చేయాలి. సో ఈ రకంగా, ఎందుకంటే సమాజంలో అందరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా అన్ని వర్గాలు కానీ అన్ని విధాలుగా కానీ అందరూ ఒకటేగా ఉండాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది. ఒక బ్యూటిఫుల్ ఇండియన్ సొసైటీ. మనకి ఏదైతే అట్రాసిటీ కేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఎప్పటికైనా కూడా ఏదైనా జరిగినప్పుడు కానీ ఇమ్మీడియట్గా కూడా డిస్ట్రిక్ట్ ఈజ్ రియాక్టింగ్ వెరీ ఫాస్ట్. వారికి ఏదైనా బెనిఫిట్స్ రావాల్సినవి కానీ మనం ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రీసెంట్గా కూడా ఒక మనకి అట్రాసిటీ కేసులో ఒకటి ప్రూవ్ అయితే ఆ అబ్బాయికి జాబ్ ఇచ్చాము అండ్ హీ వాజ్ సో హ్యాపీ. సో ఈ విధంగా అందరం కూడా మనము ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన మనకి ఏదైతే జ్ఞానము అని ప్రసాదించారో, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేదే కాదు, మనం ఎంతమంది నాయకుల్ని మనం స్మరించుకుంటామో ప్రతి ఒక్క నాయకుల్లో ఉన్న ఒక్కొక్క లక్షణము అంబేద్కర్ గారిలో ఉన్నాయి ఇప్పుడు చూస్తే. సో అది అంటే హీఈస్ అ వెరీ కంప్లీట్, ఒక కంప్లీట్ మ్యాన్, ఒక కంప్లీట్ వ్యక్తి అనమాట. అంటే ఆ వ్యక్తిత్వం అనేది అందరిలో ఉన్న వ్యక్తిత్వాల్ని కలిపి నూరిపోసి దేవుడు ఆయన్ని సృష్టించారనేది మనం అనుకోవచ్చు. సో మనందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్దాము. ఏదైనా కూడా జిల్లాలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికైనా కూడా అండర్ ఎనీ యాక్ట్ ఆర్ అండర్ దిస్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్ వీఆర్ రెడీ టు, అధికారులందరూ కూడా మీతో ఉన్నారని తెలియచేసుకుంటూ మరి ఒకసారి అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. She got to conquer Africa's highest peak. She climbed Mount Kilimanjaro on 25th February. ఒక ఎత్తైన పర్వతాన్ని అధిరోహించినటువంటి రిత్వికాశ్రీకి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులతో వారిని సత్కరిస్తున్నారు. ఒకసారి మీరందరూ అభినందనలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. 4 మెట్లెక్కటమే కష్టమనే ఈ రోజుల్లో హయ్యెస్ట్ పీక్ని అధిరోహించినటువంటి ఈ చిన్నారిని సత్కరిస్తున్నారు. నిజంగా ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కిలిమంజారో ఎక్కడానికి సహాయం చేసిన వాళ్ళు కలెక్టర్ గంధం చంద్రుడు సార్ అండ్ వారి తండ్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ పాప యొక్క తండ్రి గారు శామ్యూల్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు రిత్వికాశ్రీ, నేను 2nd స్టాండర్డ్ చదువుతున్నాను. ఎందుకంటే ఆడపిల్లల్ని అంటే స్కానింగ్లో తెలిస్తే ఆడపిల్లలని తెలిస్తే వదిలేస్తారు, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు అని నేను ఎక్కి ఇట్లా స్టేజ్ మీద ప్రూవ్ చేస్తే సరిపోతుంది. చిన్నారికి అభినందనల వెల్లువ. పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నా కూతుర్ని నేను కిలిమంజరో మౌంటైన్ క్లైంబ్ చేయడానికి ముందు అక్కడ ఎట్లుంటుందో ఫస్ట్ కిలిమంజరో పర్వతం నేను ఎక్కి నేను నేర్చుకొని అక్కడ వాతావరణం ఎట్లుంటుంది, ఫుడ్ ఏం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ నేను నేర్చుకొని నా కూతురు నేను ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నేను నా కూతుర్ని నేను అక్కడ ఇంత రిస్క్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో గర్ల్స్ మీద చూపించే వివక్ష ఒకటి ఉంటుంది. నాకు 2 కూతుర్లు పుట్టినప్పుడు మా ఊర్లో నన్ను చేసిన ఎగతాళి కావచ్చు, నాకు అన్ని విషయాల్లోనూ నాకు ఫస్ట్ నా కూతుర్లు నేను చదువుకోవడానికి ఇబ్బంది పడినా ఫస్ట్ నేను బాగా చదువుకోవడానికి సహాయం చేసినటువంటి ఆర్డిటీ సంస్థ, ఆ సంస్థ లేకపోతే అసలు నేను చదువుకునేవాడిని కాదు. ఇప్పుడు ఆ సంస్థ వల్ల నేను చదువుకొని నా కూతుర్లకు నేను ఇవ్వడానికి ఆస్తులు ఏం లేదు, నాకున్న నాలెడ్జ్ను నాకున్న తెలివితేటలు మొత్తం నా కూతుర్లకు దారవాళ్ళు అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చాను. సో భవిష్యత్తులో కూడా ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే మలవత్ పూర్ణ ఎట్లయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వదిలినాడు ఒక బాణాన్ని,
సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేను సారోల సపోర్ట్ తీసుకొని నా కూతుర్ని కూడా మరో మలవత్ పూర్ణగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. She's greater than Malavat Purna. She's 9-year-old and she has done it without government support. Malavat Purnak mottam government support వచ్చిందండి. Remember Ambedkar garu annaru, self help is the best help and if you want to live independently you have to do it through your own. But we are here to recognize you and support you. But nothing can be done without your thing. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారండి. lot of girl students చూసి నేర్చుకోండి. గవర్నమెంట్ ఏదో ఇవ్వలేదు, ఇంకా తక్కువ ఇచ్చింది, చికెన్ పెట్టలేదు, ఇది కాదు మనకి కావాల్సింది. మనకిచ్చిన ఆపర్చునిటీ మనం ఎంత ముందుకు తీసుకుపోతాము. ఆపర్చునిటీ ఇవ్వకపోయినా ఈ పాప ఎలా పైకి వచ్చిందో మీరందరూ ఇలా రావాలి. The little champion. She represents Andhra Pradesh women. గట్టిగా చప్పట్లతో. Make us very proud, ma. మేము అడిగిన వెంటనే మాకు సాయం చేసిన శ్రీ కలెక్టర్ గంధం చంద్రుడు సారు అండ్ శామ్యుయల్ సార్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ పలుకుతూ వారిని అభినందిస్తున్నారు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. బాక్సింగ్ పోటీలలో కాఠ్మండూలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీలలో ఈవిడ ఛాంపియన్షిప్ సాధించింది. ఈవిడ సాధించినటువంటి విజయాన్ని ఒక్కసారి ఆ చిన్నారి మాటల్లోనే విందాం. గీతిక ఎక్స్పీరియన్సెస్ని. Geetika is a product of our social welfare residential institutions, Andy. She is our own daughter. Residential institutions ఏం చేయలేవు అనుకునే రోజుల్లో లేదు, ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించింది. కోచ్ ఆంధ్రాలో కోచ్ని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వారి తండ్రి గారిని కూడా. ప్లీజ్ కమ్. ఆంధ్రాలో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి పబ్లిసిటీ తక్కువ అండి, కానీ చేసే వర్క్ చాలా ఎక్కువ. మన వారి కోచ్ అండ్ బాబాయ్ అండ్ ఫాదర్ని కూడా డయస్ మీద పిలవడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కూడా పిలవడం జరిగింది. మా ప్రిన్సిపల్స్కి చాలా సరదా అండి. ఏం జరుగుతుంది రెసిడెన్షియల్ స్కూల్ అంటే మాకు ఒక బాక్సింగ్ ఛాంపియన్ ఉన్నారని చెప్తారు. ఫస్ట్ స్కూల్లో అది ఒకటి ఉంటే చాలు అనుకుంటారు. Respected madams and sirs, thank you for giving this opportunity. నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా సార్ మధు కుమార్ సార్, మా కోచ్. తను వచ్చేసి నేను మన నేపాల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. నాతో పాటు ఇంకా చాలామంది వచ్చారు. ఇండియా నుంచి ఆడాం మేము, ఏపీ నుంచి. వాళ్ళకి కూడా వచ్చింది మా ఫ్రెండ్స్కి. నేను ముమ్మడివారంలో చదువుతున్నాను. నా పేరు గీతికా వేణి. మా ప్రిన్సిపల్ సార్ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. నా కోచ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా ఆడాలి అని నాకు చాలా సపోర్ట్ చేశారు. వెళ్ళినా సరే మా డాడీ చాలా సపోర్ట్ చేశారు నాకు. అసలు తగ్గొద్దు అని చాలా చేశారు. మా కోచ్కి అయితే ఖాళీ లేదు, అయినా సరే ఖాళీ చేసుకుని వచ్చారు మా కోచ్. మా కోచ్కి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఖాళీ లేకపోయినా నా కోసం అన్ని పనులు వదులుకొని నాతో నేపాల్ వచ్చారు. నన్ను ఆడించి దగ్గరుండి తీసుకొచ్చినందుకు మా కోచ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వన్నూరమ్మ ఈమె రైతుగా, మహిళా రైతుగా ఎన్నో విజయాలు సాధించి మరి నీటిని నిల్వ చేయడం అనే పద్ధతి ద్వారా పంటలు పండించి వర్షపు నీరుని కుంటలలో నిల్వ చేసుకుని బంజరు భూములను సైతం సాగు చేసి మంచి ఫలాలను తెచ్చినందుకు సభను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సంతోషంగా ఉంది. నాకైతే ఈరోజు సంతోషంగా, నాకైతే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, మళ్ళీ అమ్మ చనిపోయింది, మళ్ళీ భర్త చనిపోయాడు, నాకు 4 పిల్లలు.
కానీ నేను 7th క్లాస్ చదువుకుని వదిలేసి 7th క్లాస్ చదువుకున్న మా ఆయన చనిపోయినాడు. 10th క్లాస్ కట్టి ఎగ్జామ్ రాసినాను. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అట్లా మహిళా సంఘంలో పనిచేస్తూ అట్లా దీంట్లో పనిచేస్తూ ఆడితే ఎందుకు ముందుకు రాకూడదు మేడం ముందుకు. మేడం ఏమంటుందంటే మనకి ఎవడు రక్షణ ఉంటుందంటే మన రక్షణ మనమే అనుకుంటాం, కానీ ముందుకెళ్ళి మనము ఏదైనా సాధించగలము చేయగలము. కానీ ఈ సభాముఖంగా చెప్తున్నాను, ఈరోజు 4 పిల్లల్ని చదివిస్తున్నాను, నేను డెవలప్ అయినాను. ఈ సంఘాల ద్వారాగా అన్ని రంగంలోనే ముందంజలో ఉండి నేను ముందుకు వస్తున్నకైతే ఎవరు లేరు. ఇక్కడ ఉండే వాళ్ళే తల్లిదండ్రులు, ఇక్కడ ఉండే వాళ్ళే మా అక్కగారు, చెల్లెండ్లు, అన్నగారు, తల్లిదండ్రులు అందరూ వీళ్ళే. నాకు ఎవరు లేరు కాబట్టి మీరే తల్లిదండ్రులు. ప్రకృతి వ్యవసాయం ZBNF అంటే 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అంటే మా అనంతపురం జిల్లాలోనే వర్షం రావడం లేదు, అంతలాగా నీళ్ళు ఉన్నాయి, కానీ మా అనంతపురం జిల్లాలో నీళ్ళు లేవు. మాకు మా జిల్లా కలెక్టర్ వచ్చేసి గంధపచంద్రుడు, MEO వచ్చేసి శ్యామల్ సారు, మా జిల్లా ఈఓ సార్ వచ్చేసి యుగోనంద్ సారు. వీళ్ళు నన్ను సెలక్షన్ చేశారు, బాగా చేసింది అమ్మాయి ఇటునని. నెక్స్ట్ ఇక్కడి నుండి విజయ్ కుమార్ సార్ వచ్చాడు. నా పొలం వచ్చి ఒక 2 గంటల సేపు నాతోనే మాట్లాడి నా పొలం దగ్గర ఉండి ఎంత సంతోషపడినాడు. మాకు మెయిన్గా లక్ష్మణనాయక్ సారు అక్కడ వచ్చి ఎట్ట చేయాల, ఒక ఆడ 30 ఎకరాలు ఎస్సీ ల్యాండ్ ఉంది. ఈ ఎస్సీ ల్యాండ్ అక్కడ ఉండే వాళ్ళంతా ఏమన్నారంటే, సార్ మేము వర్షం రాదు మేము పంటలు పండించుకోము సార్ అన్నారు. సార్ వండుకొని వన్నూరమ్మ నువ్వు ఈ పొలంను పండించగలవా అంటే, సార్ మీరు చెప్తే ఖచ్చితంగా పండిస్తాను అన్న. నేను 1 ఎకరా పొలముని కష్టపడి 20 ట్రాక్టర్లు కట్టెలు కొట్టి కట్టెలు పరిచి ఆ కట్టెల మధ్యలో మల్చింగ్ వేసి ఆ మధ్యలోన పంట పెట్టాను. ఇప్పుడు నాకు వచ్చేసి వర్షానికి చెనక్కాయ వేసాను, నాకేం పంట రాలేదు. ఆ చెనక్కాయనే మళ్ళీ బోధులు తీసి నీళ్ళు వేసాను. నీళ్ళు వేస్తే నాకు ఇప్పుడు 50,000 పంట వచ్చింది. కానీ పంట పండించుకోకూడదని ఇరిగేషన్ కింద కానీ ఎక్కడైనా కానీ పంట పండించుకోవచ్చు, వర్షం లేకుండా పంట పండించుకోవచ్చు. ఈ సభాముఖంగా చెప్తాను, ఎట్లా పండించవచ్చు అని అనుకోవచ్చు మీరు. కానీ మనకు గాలి నుంచి 50% వస్తుంది. ఘనజీవామృతం వేయడం వల్ల మనకి 50% నీరు ఇంగిమి చేస్తుంది. కొద్ది నీళ్ళలోనే కానీ పంట పండించుకోవచ్చు. మనకి 2 ఇంచులు రావాలా 3 ఇంచులు రావాలా అని అవసరం అయితే లేదు. 1 ఇంచుతోనే 3 ఎకరాల పంట 3 ఎకరాలకి పంట పండించు. ఒకే పంట మీద ఆధారపడకూడదు ఎవడో రైతు. 5 రకాల పంటలు పండించుకోవాలి. వంగ, మిరప, టమోటా, గోరుచిక్కడి, రకరకాలు మనకి ఏవైతే ఉండవో వస్తుంది ఆ పంటలన్నీ వేసుకుని మనం పండించుకోవచ్చు. కానీ రైతు దేశానికి ఎన్నుముక్క. ఎట్లా అంటే మనం పండిస్తేనే అందరు తినేది. కాబట్టి మన పంట ఎందుకు పట్టించుకోవాలి? ఈ పంట అంటే మనము రకరకాలు ఇవ్వడు మనకి కాయలు వస్తున్నాయి. కాబట్టి మేమేం చేస్తున్నాం, ఘనజీవామృతము, ద్రవజీవామృతం దీంట్లోనే తయారు చేసి పంటలు పండించుకుంటున్నాం. కానీ అందరూ అవే వచ్చి తీసుకుని పోతున్నారు. బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన ఇంకా చాలా మంది ఉంటారు, ఎక్కువ మాట్లాడేయట్లేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ZBNFలో చాలా బాగా చేసినందుకు ఈ సన్మానం. ప్రవీణ్, సామీర్, తదుపరి కాంతి, ప్లీజ్. ప్రశాంతి, పెదనందిపాడు ఎక్స్ కలెక్టర్గా కాంతిలాల్ గారు సన్మానిస్తారు. యూ ఫర్గాట్ టు గివ్. మాట్లాడతామా? అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంతి, మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర గ్రామం. మేము ఎస్సీ వాళ్ళమి. నేను మా ఆయన గత కూలి పనికి వెళ్తూ గత 5 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఉన్నాము. కెమికల్ రైతుగా కెమికల్ పండిస్తూ మేము అంత దిగుబడి వచ్చేది కాదు. ఈ కెమికల్ వల్ల మేము అనారోగ్యానికి గురయ్యే వాళ్ళమి. ఒకసారి ZBNF నుండి డ్వాక్రా మహిళలు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నేను ప్రకృతి వ్యవసాయం గురించి వరప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయాలని మేము ముందుకు వచ్చాము. ప్రశాంతి భర్త గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మా హస్బెండ్ రాలేదు మేడం, మా CRP గారు ZBNF నుండి వరప్రసాద్ గారు వచ్చారు. వరప్రసాద్, ప్రకృతి వ్యవసాయం చేయడానికి మేము ముందుకు వచ్చాము. నేను ఫస్ట్ PMDS 16 రకాల విత్తనాలు జల్లి 45 రోజులకి ఘనజీవామృతం వేసి కలిగి దున్నడం జరిగింది. ఇలాగే నా బీజామృతంతో నారు శుద్ధి కూడా చేశాను. ఇలా సార్ హెల్ప్ తీసుకొని కషాయాలతో పండించుకుంటూ ఈ సంవత్సరం కెమికల్ వల్ల వచ్చిన దిగుబడి
8-9 క్వింటాలు వచ్చేది. ఆరోగ్యం బాగుండేది కాదు. ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలుపెట్టిన కాడ నుంచి ఈ సంవత్సరం నా చేలో దిగుబడి 11 క్వింటాలు వచ్చినాయి. ఇంకా 6 క్వింటాలు ఉన్నాయండి.
ప్రధాన కార్యదర్శి వారికి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. విజయ్ కుమార్ మరియు కరసాము కత్తిసాము బృందానికి ప్రత్యేక అభినందన.
అందరూ గట్టి అట్లాగే వేదిక మీదకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మోహన్ కుమార్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి ఈ డప్పు కళాకారులకు అభినందన వెల్లువ. రాజీవ్ అండ్ గ్రూప్ చాలా అద్భుతంగా మీ ప్రదర్శన ఉంది. మీకు నా అభినందన. అందరి నా అభినందన. చాలా బాగుందండి పర్ఫార్మెన్స్. యు మేడ్ us all proud. ఇంత ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. తప్పకుండా మీకు మా ఎస్సీ ఫంక్షన్స్లో డప్పు అండ్ ఐ థింక్ కరసాము షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఆల్ our functions in future.